ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రారంభించినటువంటి మంత్రి గంగుల వినోద్ కుమార్. ఈ నేపథ్యంలోనే స్వల్ప ఉద్రిక్తత ఈ శంకుస్థాపన వేడుకల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీ బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో వారి కృషి వల్ల ఆర్ఓబికి కేంద్రం నిధులు మంజూరు చేసినట్టు బీజేపీ నేతలు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ నేతలు అడ్డుకున్నటువంటి పోలీసులకి ఈ నేపథ్యంలోనే పోలీసులకి బీజేపీ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఏదైతే తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో అక్కడ గంగులు కమలాకర్ కానీ అలాగే వినోద్ కుమార్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బండి సంజయ్ సంబంధించినటువంటి పూర్తి కృషి వల్లే ఆర్ఓబికి రైట్ మనం నవీన్ చెప్పండి. పొంగులేటితో ప్రధానంగా చూసుకుంటే జలగం చేయి కలపనున్నారంటే మాత్రం అవుననే సమాధానం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్తో కలిసి నడవాలన్న ఆలోచన జలగం బ్రదర్స్కి ఉన్నట్లు కూడా అక్కడ మనకు వార్తలు వినిపిస్తున్నాయి. జలగం వెంకట్రావుని కాంగ్రెస్ పార్టీలోనికి తీసుకురావడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరఫున జలగం వెంకట్రావుని పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ నుంచి కూడా అంటే ఆయన చేరక ముందు కూడా చేసినటువంటి ప్రకటనలో ఆయనతో పాటు మరికొంతమంది కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన ప్రకటించి ఒక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో చాలా మంది నాయకులు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తెలుస్తున్న ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అంటే వెంగళరావు కొడుకు జలగం వెంకట్రావు ఏదైతే కొత్తగూడ మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావు ఉన్నారో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ఆయన సోదరుడు కూడా జలగం అంటే ఆయన వాళ్ళ సోదరుడు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే హైకమాండ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన ప్రతి జిల్లా నుంచి కూడా ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఆపరేషన్ ఆకర్ష అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పరంగా అంటే విజయవంతం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. అంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరంగా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మంచి పేరున్నట్టు అదే విధంగా క్యాడర్ ఉన్నటువంటి జలగం బ్రదర్స్ ఇద్దరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో వెళ్తున్నారు అనేది ఇప్పుడు ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే చర్చనీయాంశంగా మారిందని కూడా చూడొచ్చు. అయితే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు అదే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు ఇప్పుడు జలగం వెంకట్రావుని ఏ విధంగానైనా కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని కూడా ప్రయత్నిస్తున్నట్టుగా చూడొచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే జలగం వెంకట్రావు 2018లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఓడిన నేపథ్యం అంటే 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా టిఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి ఒకే ఒక సీటు కొత్తగూడెం సీటు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిగా బోని కొట్టింది కొత్తగూడెం తోటే బోని కొట్టింది. అది కూడా జలగం వెంకట్రావు ఈ యొక్క టిఆర్ఎస్ నుంచి గెలిచిన అంటే చరిత్ర కూడా ఉంది. అయితే అనంతరం జరిగినటువంటి 2018 ఎన్నికల్లో జలగం వెంకట్రావు తన అంటే ఏదైతే మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వనమా వెంకటేశ్వరరావు పై అంటే ఓడిపోయారు. అంటే ఏదైతే మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి వనమా వెంకటేశ్వర మీద సమీప అంటే ఓట్లతో అయితే ఓడిపోయినట్టుగా కూడా చూడొచ్చు. అయితే అనంతరం జరిగినటువంటి సమీకరణల నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు అధికార బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ అనంతరం ఏదైతే ఇటు ఇది వనమా వెంకటేశ్వరరావుకి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావుకి ఇద్దరికి కూడా అంటే ఈ యొక్క నియోజకవర్గంలో వర్గపూర్ కూడా ప్రారంభమైంది. అనంతరం జరిగినటువంటి సమీకరణలలో ఈ యొక్క అంటే సీఎం కేసీఆర్ అయితే నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులదే తుది నిర్ణయం అని వారిదే నడుస్తుందని చెప్పడంతో ఈ యొక్క నియోజకవర్గంలో అయితే జలగం వెంకట్రావు సైలెంట్ అయినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి కొంచెం అంటే ఆ లోపల అంటే తనకి ప్రాముఖ్యత ఇవ్వట్లేదని తన అనుచరులకు కూడా ప్రాముఖ్యత దక్కట్లేదని అయితే ఆయన మదన పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అనంతరం అంటే ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పలువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అంటే ఇంతకు ముందు జలగం వెంకట్రావు జలగం ప్రసాద్ రావు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వీరు వచ్చిన వ్యక్తులుగా కూడా మనం గమనించవచ్చు. అయితే జలగం వెంకట్రావు ఇంతకు ముందు ఏదైతే ఖమ్మంలో పోటీ చేసి గెలుపొందారు, సతపల్లిలో గెలుపొందారు. అంటే ఈ యొక్క నేపథ్యంలో కొత్తగూడెంలో కూడా పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఏదైతే 2018లో ఓడారో అప్పటి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే అధిష్టానం నుంచి అయితే ఈయనకి సముచిత న్యాయం దక్కలేదని ఈయన బాధపడుతున్నట్టుగా కూడా అయితే గత కొద్దిగా అనేక మంది నేతలు
కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఇటు జలగం బ్రదర్స్ ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యంగా ఈ యొక్క జలగం వెంకట్రావుని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని అయితే ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే 3 జనరల్ స్థానాలు ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఇటు పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం 3 స్థానాల్లో ఎక్కడి నుంచి ఒక్కడి నుంచి పోటీ చేస్తారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనౌన్స్ చేసిన నేపథ్యంలో అంటే ఇప్పుడు ఏదో అంటే కొత్తగూడెం నుంచే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వచ్చిన సర్వే ప్రకారం కావచ్చు, అంటే మరికొన్ని కావచ్చు, ఏదైతే కొత్తగూడెం నుంచి ఖచ్చితంగా పొంగులేటి పోటీ చేస్తారని తెలుస్తుంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం నుంచి బచ్చాన్ని నించోపెట్టైనా ఈ యొక్క అదే పువ్వాడని ఓడిస్తానని కూడా ఇంతకు ముందు సవాల్ విసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఖమ్మంలో కూడా ఒక బలమైన అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు ఉన్న నేపథ్యంలో ఆయనను ఢీకొట్టగల సామర్థ్యం ఉన్న నాయకుడి కోసం అయితే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాడర్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం కూడా వెతుకుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీరికి ప్రత్యామ్నాయంగా జలగం వెంకట్రావు పేరు అనేది పరిశీలనలో ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే జలగం వెంకట్రావుకి గతంలో ఖమ్మం నుంచి పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా జలగం వెంకట్రావుకి అనుచరుల పరంగా కావచ్చు, లేకపోతే క్యాడర్ పరంగా కూడా వీరికైతే ప్లస్ పాయింట్ గా మారే అవకాశం కూడా ఉంది. అయితే ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం అంటే శాసనసభకి జలగం వెంకట్రావుని ఈ యొక్క వచ్చే ఎన్నికలలో అయితే పోటీ చేపించాలని ఇటు అధిష్టానం కావచ్చు, అదేవిధంగా పొంగులేటి వర్గం కావచ్చు, కాంగ్రెస్ అంత క్యాడర్ అంతా కూడా ప్రయత్నిస్తున్నట్లుగా గమనించవచ్చు. వీరు అంటే ఇదే కనుక జరిగితే జలగం వెంకట్రావు ఖమ్మం నుంచి పోటీ చేస్తారు. అదేవిధంగా అంటే వారి ఈ న్యూస్ తోటి ఏదైతే ఈ వార్త తోటి ఇటు జలగం వెంకట్రావు అభిమానుల్లో కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో కూడా ఒక అంత ఆనందం కూడా నెలకొందని కూడా తెలుస్తుంది. అదే విధంగా జలగం ప్రసాద్ రావు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని ఉన్న సమాచారం. రాజశేఖర్, డౌట్ నవీన్, అంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే చాలా సవాల్ ఇస్తున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన యొక్క వ్యూహాలతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి, అంటే జూపల్లి పొంగులేటి కానీ జూపల్లి కానీ మొత్తం ముందు నుంచి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ పొంగులేటి వ్యూహం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఇప్పుడు చేరబోతున్నటువంటి జలగం వెంకటరావుకు సంబంధించినటువంటి విషయంలో ఎంతవరకు అంటే ఎప్పటిలోగా ఈ అంశానికి సంబంధించి తెరపడే అవకాశం ఉంది, అంటే క్లారిటీ ఎప్పటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో కూడా క్యాలిబర్ ఉన్న నాయకులందరినీ కూడా అంటే వేరే పార్టీలో ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అంటే ఆ పార్టీలోనే ఉండి అంటే రెబల్స్ గా అయ్యే వ్యక్తుల్ని కావచ్చు, లేదు అనుకుంటే వేరే బీజేపీ పార్టీలో క్యాలిబర్ ఉన్న వ్యక్తుల్ని కావచ్చు, వీరందరినీ కూడా అంటే మొన్న ఏదైతే రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క సభ ఏదైతే ఖమ్మంలో జరిగినటువంటి సభా వేదిక నుంచే ఈ యొక్క అందరికి నాయకులకి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన కావచ్చు వేరే వారికి కావచ్చు ద్వారాలు తెరిచే ఉంటాయని ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసినట్టుగా కూడా చూడొచ్చు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే అంటే వచ్చే ఎన్నికలలో ఏ విధంగానైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగిరేయాలని కృతనిశ్చయంతో వాళ్ళు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి తగ్గట్టే వారు ఒక పని చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే అంటే కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది నాయకులను అంటే అనేక మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకే సుముఖంగా చూపిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే కవిత కేసులో బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి ఒక స్టాండ్ ఇటు బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే అనే ఉద్దేశంతో ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులు ఇటు బీజేపీ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైపే అందరూ నాయకులు కూడా చేరుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరినాక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్యేయం ఒకటే ఏంటంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో 10 నియోజకవర్గాల్లో కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులని అసెంబ్లీ సీట్ తాకనియనని ఇంతకు ముందు కూడా సవాల్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఆయన అదే స్టాండ్ మీద ఉన్నానని అనేక మార్లు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తే మిగిలిన 2 నియోజకవర్గాలలో కూడా బలమైన నాయకులను ఏదైతే జనరల్ స్థానాలుగా ఉన్నటువంటి ఆ 2 నియోజకవర్గాలలో బలమైన నాయకులను నిలబెట్టాలన్న ఒక కృత నిశ్చయంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యం అంటే ఈ పరిస్థితులలో వారైతే ఈ బలమైన నాయకుల కోసం వీళ్ళు వాళ్ళని సంప్రదిస్తున్నారు. సమీకరణాల నేపథ్యంలో ఖమ్మం నుంచి కావచ్చు, అదేవిధంగా పాలేరు నుంచి కూడా పాలేరు అంటే మొదట్లో వాళ్ళు కొంతమంది అధికారులకి పేర్లు ఉన్నప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు చెప్తున్న ప్రకారం సర్వే ప్రకారం ఎవరైతే గెలుపు అవకాశాలు ఉంటాయో వారికి మాత్రమే సీట్లు వస్తాయి, అంటే నేను ఎవరికి సీట్లు అడగట్లేదు అని ఆయన ప్రస్ఫుటంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి నిబంధనల ప్రకారం నేను ముందుకు వెళ్తానని చెప్తున్న పరిస్థితులలో బలమైన నాయకుల కోసం ఇటు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ఇటు వీరు కావచ్చు వారు
ఏమంతా ఒకటి. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో అంటే ఈ యొక్క 10 నియోజకవర్గాల్లో కూడా వీరు జెండా ఎగరేయాలనేదే వీరి యొక్క కృతనిశ్చయంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది జలగం వెంకట్రావుని కావచ్చు, లేకపోతే అనేక మంది నాయకులు ఏదైతే ఇప్పుడు వేరే నియోజకవర్గం రైట్ నవీన్, జలగం వెంకటకు సంబంధించినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైనా సంప్రదించే ప్రయత్నం చేశారు? ఎందుకంటే గత ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించినటువంటి నేతగా, మొదటి నుంచి ఉన్నటువంటి నేతగా ఏమైనా ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు వనమా కానీ, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఎవరైనా సరే? నవీన్, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా సరే, అంటే ఇంతవరకు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఒకవేళ బలమైన అభ్యర్థిని వదులుకుంటే నష్టం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా? పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితుల నేపథ్యంలో వనమ వెంకట